అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ప్రకటన ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తోంది. ఆయన అనౌన్స్ చేసిన ట్రంప్ క్లాస్ యుద్ధ నౌకలు ఇప్పుడు దేశాధినేతలను కలవరపెడుతున్నాయి. ఇవి సాధారణ నౌకలు కాదు, సముద్రంపై తేలియాడే విధ్వంసకర ఆయుధాలు. ట్రంప్ ఆయన పేరునే ఈ నౌకలకు పెట్టుకున్నారు. అణుశక్తి మోయగల సామర్థ్యం వీటి సొంతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ సిస్టమ్స్ కూడా ఈ నౌకల్లో ఉంటాయి. అయితే ఇంతకీ అమెరికా ఈ ట్రంప్ క్లాస్ నౌకలను ఎందుకు నిర్మిస్తోంది? రానున్న రోజుల్లో యుద్ధాలకు ఈ వెపనే కారణమవుతుందా? సముద్రాల్లో ఇంత ప్రాణాంతక శక్తిని మోహరించగలిగితే ప్రపంచం నిజంగా సేఫ్గా ఉండగలదా? లెట్స్ వాచ్. ట్రంప్ క్లాస్ యుద్ధ నౌకల ప్రకటన ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కాదు. కొన్నేళ్లుగా అమెరికా నేవీ పాతబడిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. అనేక యుద్ధ నౌకలు డిజైన్ పరంగా, టెక్నాలజీ పరంగా కాలం చెల్లిపోయాయి. అదే సమయంలో చైనా వేగంగా తన నేవీ శక్తిని పెంచుకుంటోంది. యుద్ధ నౌకల సంఖ్యలో ఇప్పటికే అమెరికాను దాటేసింది. అందుకే ట్రంప్ గోల్డెన్ ఫ్లీట్ అనే ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఆ ఫ్లీట్లో ప్రధాన ఆయుధంగా మారబోయేది ఈ ట్రంప్ క్లాస్ నౌకలే. ప్రపంచం చూసిన యుద్ధ నౌకలన్నిటికన్నా ఇవి భిన్నంగా ఉంటాయని ట్రంప్ స్వయంగా చెప్తున్నారు. దాదాపు 30,000 నుంచి 40,000 టన్నుల బరువు ఈ నౌకల సొంతం. హైపర్సానిక్ మిసైళ్లు, అణుశక్తితో కూడిన సముద్ర ప్రయోగ క్షిపణులు, డ్రోన్లను నియంత్రించే కమాండ్ సెంటర్, ఏఐ ఆధారిత యుద్ధ నిర్ణయ వ్యవస్థలు ఈ నౌకల ప్రత్యేకతలు. ఒకే నౌకలు ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉండడం నిజంగా ఆశ్చర్యమే అనుకోవాలి. ఇక్కడే అసలు భయం మొదలైంది. అణ్వాయుధాలు మోయగల సామర్థ్యం ఉన్న నౌకలు సముద్రాల్లో తిరగడం అంటే అది కేవలం రక్షణ వ్యవస్థ కాదు, ఏ క్షణాన్నైనా యుద్ధం చెలరేగే ప్రమాదమని అర్థం. ఒక చిన్న పొరపాటు, ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ అణు విధ్వంసానికి దారితీయగలదు. ఆధునిక యుద్ధాలు మనుషుల చేతుల్లో మాత్రమే ఉండవు. ఏఐ ఆధారిత సిస్టమ్స్ నిర్ణయాలు తీసుకుంటే కొంప కొల్లేరు కాక తప్పదు. ఈ ట్రంప్ క్లాస్ నౌకల వెనుక మరో పెద్ద ప్లానే ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతున్న వేళ సముద్రాల్లో ఆధిపత్యం కోసం అమెరికా తన పాత వ్యూహాలను పక్కన పెట్టి కొత్త దారిని ఎంచుకుంటోంది. చిన్న వేగవంతమైన నౌకల కంటే భారీ భయపెట్టే నౌకలతో ప్రత్యర్థులను కట్టడి చేయాలన్న ఆలోచన ఇది. పీస్ త్రూ స్ట్రెంగ్త్ అనే నినాదం వెనుక దాగి ఉన్న అసలు వ్యూహం ఇదే. నిజానికి 1944 తర్వాత ప్రపంచం బ్యాటిల్ షిప్లను వదిలేసింది. అవి యుద్ధానికి పనికిరావడం లేదని ప్రపంచ దేశాలు భావించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్కు చెందిన యమాటో, ముసాషి వంటి భారీ యుద్ధ నౌకలు ఒక్క విమాన దాడితో సముద్రంలో మునిగిపోయాయి. అప్పటి నుంచే బ్యాటిల్ షిప్ల శకం ముగిసిందని చెప్పవచ్చు. అప్పట్లో బాంబర్లకు ఇవి సులువైన లక్ష్యాలుగా మారాయి. ఒక బ్యాటిల్ షిప్ను నిర్మించడానికి సంవత్సరాలు పట్టేది, బిలియన్ల డాలర్లు ఖర్చవుతాయి. కానీ ఒకే ఒక ఎయిర్ స్ట్రైక్ లేదా ఒక సబ్మెరైన్ టార్పెడోతో అవి క్షణాల్లో నాశనమయ్యాయి. అదే సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, మిసైల్ సిస్టమ్స్, సబ్మెరైన్లు యుద్ధరంగాన్ని పూర్తిగా మార్చేశాయి. అందుకే 1944 తర్వాత అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ బ్యాటిల్ షిప్లను మ్యూజియంలుగా మార్చేశాయి. ఇప్పుడు దాదాపు 8 దశాబ్దాల తర్వాత ఆ చరిత్రను తిరగరాస్తూ ట్రంప్ మళ్లీ బ్యాటిల్ షిప్లను తీసుకురావడం ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తోంది. అయితే ఈ ప్రణాళికపై అమెరికాలోనే అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన అమెరికా ఈ స్థాయి యుద్ధ ఖర్చులను భరించగలదా? 2.5 ఇంత భారీ నౌకలు తయారు చేయడం సాధ్యమేనా? అంతేకాదు, ఆధునిక యుద్ధాల్లో భారీ నౌకలు చాలా ఈజీగా లక్ష్యంగా మారతాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. యుక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు రష్యా నేవీకి ఎంతటి భారీ నష్టం కలిగించాయో ప్రపంచం ఇప్పటికే చూసింది. అలాంటి పరిస్థితుల్లో ఈ భారీ నౌకలు నిజంగా సురక్షితమా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇవి అమెరికా భవిష్యత్ భద్రతకు పునాది అని చెప్తున్నారు. శత్రువులను భయపెట్టడమే అసలు లక్ష్యమంటున్నారు. కానీ చరిత్ర మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. ఆయుధాలు పెరిగినప్పుడు శాంతి పెరగలేదు, భయం పెరిగింది, అనుమానం పెరిగింది, యుద్ధం మరింత దగ్గరైంది. అందుకే ట్రంప్ క్లాస్ యుద్ధ నౌకలు ఇప్పుడు కేవలం అమెరికా నేవీ ప్రాజెక్ట్ కాదు, అవి ప్రపంచానికి ఒక హెచ్చరిక. శక్తి ప్రదర్శన ఎంత ప్రమాదకరంగా మారవచ్చో చూపించే సంకేతం ఇది. ఇవి సముద్రాల్లోకి దిగిన రోజు నుంచి ప్రపంచం మరింత అస్థిరంగా మారుతుందా, లేదా నిజంగా ఎవరూ యుద్ధానికి సాహసం చేయలేని స్థాయికి భయం పెరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.